ప్రపంచంలోనే సంపన్న దేవాలయం అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఆ వడ్డీ కాసులవాడు కొలువైన అనంత పద్మనాభ స్వామి దేవాలయం. అవును, మీరు విన్నది నిజమే. ఆ ఆలయ సంపద ఎంత ఉంది అంటే దాదాపు 3 పెద్ద దేశాలు ఆర్థిక బడ్జెట్ అంతా. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయ నేలమాలిగల్లో 6 రహస్య గదులు విషయం తెలిసిందే. వీటిలో రాశుల కొద్ది బంగారు, వజ్ర వైడూర్యాలు, స్వర్ణ విగ్రహాలు, పదుల సంఖ్యలో బంగారపు ఏనుగులు, బంగారపు గొలుసులు, కుప్పలు కుప్పలుగా రాశులు, ఎక్కడ పడితే అక్కడ చల్ల చెదురుగా పడి ఉన్న వజ్రాలు, విష్ణుదేవుని విగ్రహాలు, బంగారు చెప్పులు, విదేశీ బంగారం, బంగారపు తలుపులు, ఖడ్గాలు, ఇలా ఒకటా రెండా ఆ సంపదను తరించాలంటే దాదాపు నెల రోజుల టైం పడుతుంది అని అప్పట్లో ఆలయ సంపదను కనుగొన్న కమిటీ నిర్ధారించింది. ఇటీవలే పూరి జగన్నాథుడి ఆలయంలో బయటపడ్డ రత్న బండారీలకు అంటే 100 రెట్లు ఎక్కువగా సంపద ఈ ఆలయంలో ఉంది అంటే నమ్మండి. ఇప్పుడు తాజాగా ఆలయం కింద ఉన్న ఆ మిస్టరీ గది, ఆ అనంత పద్మనాభుడి 6వ గది రహస్యమేమిటో తెలుసుకునేందుకు మరోసారి చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం. కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం కింద ఉన్న 6 నేలమాళిగల్లో 5 గదులను 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెరిచి వాటిలోని అపారమైన సంపదను లెక్కించారు. దాదాపు 5 ఏళ్ల విరామం తర్వాత అత్యంత రహస్యమైన బి నేలమాళిగ తెరిచే అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మళ్లీ ఆ బి గది తెరవడంపై తుది నిర్ణయం తీసుకునే కీలక బాధ్యతను ఆలయ తంత్రికే అనగా ప్రధాన పూజారికే అప్పగించారు. దీంతో ఈ మిస్టరీ వీడుతుందా లేదా అనే ఉత్కంఠ మళ్లీ మొదలైంది. ఇక విషయంలోకి వెళితే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం. ఆలయ ప్రాంగణంలోని రహస్య గదులు మళ్లీ వార్తల్లోకొచ్చాయి. 2011లో ఆలయ పాలక మండలి గుడి నేలమాళిగల్లో 6 రహస్య గదుల వద్దకు తొలిసారిగా వెళ్లారు. ఆలయం కింద ఉన్న 6 నేలమాళిగల్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెరిచి వాటిలోని అపారమైన సంపదను లెక్కించారు. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో 5 గదులను తెరిచారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. A, B, C, D, E, F అనే ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టారు. మొదట A, B, C గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్స్ తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాసుల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. ఇవే కాకుండా తీస్తున్న కొద్దీ బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని 6 నేలమాళిగల్లో ఇప్పటికే 5 నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు 5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇక అందులో 6వది అయిన ఆ బి గదిని మాత్రం తెరవలేదు. దీనికి కూడా తెరవాలంటూ ప్రస్తుతం డిమాండ్లు వస్తున్నాయి. అయితే దీనిపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆలయ నిర్వహణ బాధ్యతలను చూస్తున్నట్టు ట్రావెన్కోర్ రాజకుటుంబం, కొంతమంది పూజారులు, భక్తులు 6వ గదిని తెరిస్తే దైవశాపం తలుగుతుందని భావిస్తున్నారు. రాష్ట్రానికి పెను ప్రమాదం సంభవిస్తుందని విశ్వసిస్తున్నారు. ఈ గది తలుపు మీద పాము బొమ్మ చెక్కబడి ఉంది. అది ఆ తలుపుకి నాగబంధం ఉంది అని ఆలయ పండితులు చెబుతున్నారు. ఇది ఆ తలుపుకు రక్షణగా ఉన్నదని నమ్ముతారు. ఆ గదిని తెరవాలంటే గరుడ మంత్రం ఉండాలని తాంత్రికులు చెబుతున్నారు. గతంలో గదిని తెరిచేందుకు ప్రయత్నించిన పిటిషనర్ అకాల మరణం చెందారు. దీంతో వారి భయం పెరిగిపోయింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ఆలయ ఆస్తుల నిర్వహణలో కొన్ని లోపాలున్నాయని పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలంటే బి గదిని తెరవడం అవసరమని సూచించారు. ఈ గదిలో ఇతర గదుల కంటే ఎక్కువ సంపద ఉండి ఉండొచ్చని చాలా మంది నమ్ముతారు. 2020లో సుప్రీంకోర్టు ఆలయ నిర్వహణ బాధ్యతలను ట్రావెన్కోర్ రాజకుటుంబానికే అప్పగించింది. బి గదిని తెరవాలా వద్దా అనే నిర్ణయాన్ని మాత్రం ఆలయ నిర్వహణ కమిటీకే వదిలేసింది. అది ఒక మతపరమైన సున్నిత అంశమని కోర్టు అంగీకరించింది.
స్థానిక పురాణాల ప్రకారం ఈ గదిని ఒక ప్రత్యేకమైన నాగబంధంతో మూసివేశారని, దాన్ని మంత్రాలను జపించడం ద్వారా మాత్రమే తెరవగలరని అంటారు. ఈ తలుపుకు వెనుక అరేబియా సముద్రంతో సంబంధం ఉందని, దాన్ని బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తే కేరళ రాష్ట్రం మొత్తం వరదల్లో మునిగిపోతుందని కొంతమంది నమ్ముతున్నారు. ఈ కారణంగా బి గదిని తెరవాలన్న డిమాండ్లు ఉన్నప్పటికీ మతపరమైన విశ్వాసాలు, పురాణాలు, చట్టపరమైన చిక్కుల కారణంగా అది మూసే ఉంది.